టాలీవుడ్లో 2-in-1 కొంగర జగ్గయ్య. హాయ్ ఫ్రెండ్స్, ప్రతి మనిషి జీవితానికి ఏదో ఒక జీవనోపాధిని దేవుడు అందిస్తాడు. ఏదైనా సాధించాలి, ఉన్నత స్థాయి చేరుకోవాలనుకునే వారికి కూడా అంతే అవకాశాన్ని అందజేస్తాడు. అలా తమ పని తాము చేసుకుంటూ టాప్ రేంజ్కి ఎదిగిపోయిన వారు సినీ రంగంలో కొందరైతే, దేవుడిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని వ్యసనాలకు బానిసలై అకాల మరణం చెందిన వారు చాలా మంది ఉన్నారు. అలా పైకి వెళ్లిపోయిన వారి గురించి కాక సినీ జీవితంలో ఎదిగిన వారి గురించి తెలుసుకుందాం. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా టాప్ రేంజ్కి చేరుకున్న ఒకే ఒక నటుడు కొంగర జగ్గయ్య గారు. అంతేకాక సాహితీవేత్తగా, జర్నలిస్టుగా, పాటల రచయితగా, రాజకీయవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు. నాటకాలలో రాణించిన జగ్గయ్య గుంటూరు క్రిస్టియన్ కాలేజీలో BA చదువుతున్నప్పుడు ఎన్టీ రామారావుతో కలిసి ఎన్నో నాటకాలలో నటించారు. వరుసగా 3 సార్లు ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నారు. 1952 సంవత్సరంలో త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ప్రియురాలు చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. అది బాగా ఆడలేదు. అటు తరువాత ఆదర్శం, పాలేరు అనే చిత్రాలు చేసిన ఫలితం కనిపించలేదు. 1955లో విడుదలైన దొంగరాముడు చిత్రంలో వేసిన క్యారెక్టర్ జగ్గయ్య గారి జీవితాన్ని మలుపు తిప్పింది. జగ్గయ్య గారు నటించి 1954లో విడుదలైన బంగారు పాప, 1955లో అర్ధాంగి, 1956లో ఏది నిజం, 1957లో తోడికోడళ్ళు, 1964లో డాక్టర్ చక్రవర్తి, 1965లో అంతస్తులు, 1981లో సీతాకోక చిలుక, 1982లో మేఘ సందేశం వంటి చిత్రాలు జాతీయ చలనచిత్ర అవార్డులు గెలుచుకున్నాయి. అటు తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో జగ్గయ్య గారు నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలకు ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులు అందుకున్నారు. ప్రతిష్టాత్మక తమిళనాడు అవార్డు కలైమామణి అందుకున్నారు. 1992లో భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. 100 సినిమాలకు పైగా ప్రధాన పాత్రల్లో, 100 చిత్రాల్లో ఉప ప్రధాన పాత్రల్లో, 200 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా జగ్గయ్య గారు నటించారు. అల్లూరు సీతారామరాజు చిత్రంలో చేసిన రుదర్ఫర్డ్ క్యారెక్టర్ జగ్గయ్య గారి నట జీవితంలో ఓ కలికి తురాయిగా మిగిలిపోతుంది. కంచుకంఠం జగ్గయ్య గారి సొమ్ము. మనిషికి దేవుడిచ్చిన వరం స్వరం. అందున బేస్ వాయిస్, కంచులా మోగే కంఠం ఏ ఒకరిద్దరికో ఫీల్డ్లో ఉంటుంది. అలాంటి కంచుకంఠం కలిగిన ఆర్టిస్టులలో జగ్గయ్య గారు ప్రథమ స్థానంలో ఉంటారు. భారతీయ భాషల్లోని అనేక చిత్రాలు తెలుగులోకి డబ్ అయినప్పుడు ప్రధాన పాత్రలకు లేదా హీరో పాత్రలకు జగ్గయ్య గారు చెప్పిన డబ్బింగ్ అదరహో అనిపించేది. ఒకప్పటి గొప్ప తమిళ నటుడు శివాజీ గణేశన్ ప్రతి సినిమాకి తెలుగు డబ్బింగ్ జగ్గయ్య గారే చెప్పారు. ఆ సినిమాలు తమిళనాడులో ఎంత హిట్ అయ్యేవో తెలుగునాట కూడా అంతే హిట్ అయ్యాయి. జురాసిక్ పార్క్ ఆంగ్ల చిత్రంలో ప్రధాన పాత్రకు జగ్గయ్య తెలుగు డబ్బింగ్ చెప్పి సూపర్ అనిపించుకున్నారు. అటు నటుడిగా, ఇటు డబ్బింగ్ ఆర్టిస్టుగా సినీ ఫీల్డ్కి సంబంధించిన వరకు ఆయన సాధించాల్సిన గోల్స్ సాధించారు. స్వతహాగా కవి, గేయ రచయిత అయిన జగ్గయ్య గారికి ఆచార్య ఆత్రేయ అంటే అభిమానం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కంటే ఆయన పాటలంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానంతో ఆత్రేయ గారి పాటల్ని 7 సంపుటాలుగా ముద్రించి తెలుగువారికి కానుకగా అందించారు. జగ్గయ్య గారు 1926 డిసెంబర్ 21న గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని మోరంపొడి గ్రామంలో కొంగర సీతారామయ్య, రాజ్య లక్ష్మమ్మలకు జన్మించారు. 2004 మార్చి 5న 77 సంవత్సరాల వయసులో చెన్నైలో మృతి చెందారు. Hope you like this video. For more latest videos, please like, share, comment and subscribe FB TV.